సామెతలు 6:1 చూసుకుంటే, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరిని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతం చేయము. ఇలాగ చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము. ఉదయకాల సమయంలో యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా చిన్నతనంలో నేను మా ఊర్లో నేను గమనించినప్పుడు ఎరకలి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పక్షులకు వలలు వేసేవాళ్ళు. పక్షులకు వాళ్ళు వల వేసినప్పుడు ఆ పక్షి ఏం చేసేదంటే అందులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేది. కాబట్టి మనం కూడా నిద్ర నుండి తప్పించుకోమంటున్నాడు దేవుని యొక్క వాక్యం. ఏమని సెలవిస్తుందంటే, పక్షి వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము. కాబట్టి సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు దేవుని యొక్క వాక్యం. వాటిని చూడండి, వాటికి ఒక లీడర్షిప్ అనేది ఎలాగుంటుందంటే, ఒక చీమ వెళ్తే అన్ని చీమలు ఒకదాని వెనకాల ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలాగనే వాటికి పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. కాబట్టి ఓ సోమరి, ఎందాక పండుకుంటావు? ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక కొంచెం నిద్రించేదను, కొంచెం కునికేదను, కొంచెము నీవు చేతులు ముడుచుకొని పరుండేదవని నీవు అనుచుందువు. ఎందుచేతనట? దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ ఇంట్లోకి వస్తుందట. కాబట్టి మనం ప్రతిరోజు వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.